మరియు ఎక్కువగా చెప్పలేదు కాబట్టి మగ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటనేది మీరు పెళ్లి చేసుకోవాలి. 20% ఉపాధ్యాయులు ఉంది కాబట్టి మన పిల్లలు చాలా మంది ఇక్కడ మగవారు అర్థం కదండి డైలీ కదా పిల్లలు మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనకి చర్చించుకోవడం సమావేశం ఏదో విషయాలు ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి. ఉద్యోగం మార్కెట్ చేయాలన్నా ఈ సమావేశం మార్కెట్ చేయదు ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏమన్నా చిన్న చిన్న మార్పు ఉంటే కనుక మనం మార్పు చేసుకుని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. నాకు నచ్చితే కనుక ఇంకా తల్లిదండ్రుల సమావేశానికి అయితే మేమైతే వెళ్ళామండి. తల్లిదండ్రులు వాళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ అండి. ఆరుగుండి మేమైతే వీడియోకి అయితే చూడమంటున్నానండి నా ఫ్రెండ్స్ అందరినీ. ఆరుగుండి పిల్లలు చక్కగా రెడీ అయితే వచ్చారండి ఈరోజు. నుంచి నేను ఒకటి చిన్నది తెలియజేయబోతున్నాను. అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని, కోపగించుకున్నప్పుడు తెలియదు నాపై బాధ్యతను పెంచుతున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు తెలియదు నాకు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, మార్కులు ఇచ్చినప్పుడు తెలియదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని, ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాలమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని. ఇలాంటి సమావేశాలు ఇంకా జరగాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఈసారి 10th క్లాస్ రిజల్ట్స్ 100% ఇస్తామని మాటిస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మా స్కూల్ క్లాస్ ఆల్ ఆఫ్ యూ. 8th క్లాస్ నుంచి 8th B సెక్షన్ నుంచి మల్లేశ్వరి గ్రూప్ ప్రణవాలయ అంటూ చేస్తున్నారు. లోపల ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఏది ఉంటే సొసైటీ పాడవుతుంది అనేది తెలియజేసేది 7 పిల్లర్స్ నుంచి స్కిప్ చేయబోతున్నారు. It's very selfish word. I always think about myself.
Ego, aham. I am three-letter word. Ego is the most dangerous word that break relation. Hello friends, I am Smile. I am five letters words. Smile make you beautiful, so always smile. Hello friends, I am Rumal. Kartu, I am six-letter word. The most dangerous word. Always ignore me. Vijay, I am seven letters word, which makes you famous all-rounder in the world. Hello friends, I am Jalsi. I am 8 letters. I am nine letters word. I am full of vision and intelligent. Hello friends, I am confidence. Atmastairyam. I am V. Yes. Ego. No. Love. Yes. Smile. Yes. Rumor. No. Success. Yes. Jealousy. No. Knowledge. Yes. Confidence. Yes. Now I will tell you which word you should at all in our life. I. Ego. Rumor. Jealousy. I hope you enjoyed today activities. Thank you. Have a nice day. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలో పెంచుకోవాల్సినటువంటి స్వభావాలు ఏ స్వభావాల ద్వారా వ్యక్తిత్వం నాశనం అవడం జరుగుతుంది అనేది ఇక్కడ ఈ యాక్టివిటీ ద్వారా చూపించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. గట్టిగా క్లాప్స్. ఓకే, గో. నెక్స్ట్ దిబిరి దిబిరి అనేటువంటి డాన్స్ ని చేయడానికి పావని గ్రూప్ 9th B సెక్షన్ నుంచి వెల్కమ్.
అయితే దీని తర్వాత చాలా 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 విలువైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఆడపిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇది వరకు చదువు లేదు, ఇప్పుడు చదువుకుంటున్నారు. కానీ చదువుకున్న తర్వాత పెళ్లి చేసి ఇంకా అయిపోయింది అంతే. కానీ అందులో ఎంతో మంది ఆడపిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభ బయటికి రావట్లేదు. వాటికి సంబంధించి ఎలా ప్రతిభ బయటికి రావాలి అనే దానికి సంబంధించి, తర్వాత అమ్మ ప్రేమకు సంబంధించి అలాంటి చాలా చాలా మారల్ వాల్యూస్ ఉన్నటువంటి స్కిట్లు, డాన్స్లు ఉన్నాయి. కాబట్టి సభకు విచ్చేసినటువంటి ఆహుతుల్ని, పేరెంట్స్ ని భోజనాన్ని ఆరగించి తప్పకుండా ఉండి చూసి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా స్కూల్ స్టాఫ్ తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. పేరెంట్స్ అందరూ ఒకసారి చెప్పండి. అందరూ భోజనానికి లైన్ లో నుంచి ఉన్నామని చెప్పండి. హాయ్ చెప్పండి. వదిన హాయ్ చెప్పండి. ఇదేంటి మా చెల్లి వచ్చిందంటే ఎవరున్నారా? ఫోన్ వెళ్ళ మీ అందరూ వాటర్ అని తెచ్చేవాళ్ళ? హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. సాయి అరే హాయ్ చెప్పండి రా. డాన్స్ బాగా చేశారమ్మా. యూట్యూబ్ ఛానల్ బాగా చేశారమ్మా డాన్స్. యూట్యూబ్ ఛానల్ వీడియో తీసుకోండి బాబా.
సరేనండి, మన అమ్మాయి ఆటల్లోనూ పాటల్లోనూ అన్నిట్లోనూ ఫస్ట్. ఇక చదివించింది సరిపోతుందిలే, పెళ్లి చేసేద్దాం. సరే, నాకు తెలిసి మంచి సంబంధం ఉంది, పెళ్లి చేసేది. పెళ్లి తర్వాత వివాహ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ వరుణ్ణి వధువుని ఆశీర్వదించాల్సిందిగా కోరుతాం. భోజనాలు ముద్దు పెట్టేశాం. మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురెదురుగా నిల్చోవాలి. వధువు మెడలో వరుడు ఇప్పుడు మంగళసూత్రాన్ని ధరింపజేస్తున్నాడు. మాంగళ్యం సంధి. ఓకే, వివాహ మహోత్సవం పూర్తయింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు ఆహా, ఎంత బాగుందో. నువ్వు ఇళ్ళ కడంలో నేర్పరివి, ముగ్గులు వేయడంలో నీకు ముగ్గులు కొనిస్తాను. ఇంతకీ నువ్వు ముగ్గు ఎలా చూస్తున్నా? డాక్టర్ శ్యామల. డాక్టర్ శ్యామల, ఇలాగే నాకు ఒక పేరు ఉంటుంది కదా, ఇంతకీ నా పేరు? అబ్బా, నా పేరేంటి? అమ్మగారు, ఇల్లుంటే వేసి తోమేస్తాను. చేస్తానులే కానీ ముందు నా పేరేంటో చెప్తాను. ఏవండి ఏవండి, వస్తున్నా. రేపు పొద్దున్న మా ఇంట్లో పెళ్లి ఉందండి, మీరు తప్పకుండా రావాలి. వస్తానులే కానీ ముందు నా పేరేంటో మీకు తెలుసా? మీరు వచ్చినప్పటి నుంచి మిస్టర్ మోదీ గారి భార్యనో లేదంటే పక్కింటి ఆవిడగానో అనే తెలుసండి. మీ పేరు నాకు తెలియదండి. అవునులే, మీకు ఎలా తెలుస్తుంది? పిల్లలు వస్తారుగా, అడుగుదాంలే. వస్తున్నాను రా. మా కోసం ఏం చేస్తున్నావమ్మా? కోసం ఏదో చేస్తానులే కానీ ముందు నా పేరేంటో చెప్పండి రా. నీ పేరు అమ్మే కదా, మా చిన్నప్పటి నుంచి నీ పేరు అమ్మగానే తెలుసు. మాకు అలాగే అలవాటు, నీ పేరు అమ్మే. అవునులే, పిల్లలకేం తెలుస్తుంది? ఇంటికి నా పేరేంటి? తీసుకురా. మంచినీళ్ళు ఇస్తానులే కానీ ముందు నా పేరేంటో చెప్పండి. నాకేం తెలుసు, పెళ్ళైనప్పటి నుంచి ఏమో అని పిలవడం నాకు అలవాటు. అదంతా నాకు తెలియదండి, ముందు నా పేరేంటో నాకు చెప్పండి. అంత కంగారు ఎందుకు? నీ సర్టిఫికెట్లో చూస్తే ఉంటుందిగా. నా సర్టిఫికెట్స్ లో చూసుకుంది. నా బీరువా తెలిసి చూసుకో. ఇవి నా పట్టు చీరలు, ఇవి నా వెండి కుంకుమ భరణం, ఇవి నా గాజులు. ఇంతకీ నా సర్టిఫికెట్లు ఏవి? సర్టిఫికెట్స్ కనబడడం లేదండి. ఇప్పుడు దానికేం, ఏదో ఒక పేరు పెట్టేసుకో. అది భలే ఉందండి. ఇప్పుడు మీ పేరు మూర్తి కదా, మిమ్మల్ని సుబ్బారావు అప్పారావు అని చూస్తే మీకు ఎలాగ ఉంటుంది? అలాగే నా పేరు నాకు కావాలి. నీ పేరేంటో తెలుసుకుని వస్తా. నువ్వు మీ ఊరు వెళ్ళిపోతే ఎలాగా? ఇల్లు ఎవరు అలుగుతారు, ముగ్గులు ఎవరు పెడతారు? ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. అదంతా నాకు తెలియదండి, ముందు నా పేరేంటో నాకు కావాలి. నేను వెళ్తున్నా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇలా వచ్చా? ఏమైంది? పేరేంటో మీకు తెలుసా? నీ పేరా? చిన్నప్పటి నుంచి చిన్ని అనే పిలవడం మాకు అలవాటమ్మా. స్కూల్లో ఏదో పేరు పెట్టారు కానీ చిన్నప్పటి నుంచి నీ చిన్ని అన్నడమే అలవాటు మాకు. నా సర్టిఫికెట్స్ ఏమమ్మా? అవి ఎక్కడో అటక మీద ఉన్నాయిలే కానీ చాలా పొద్దుపోయింది. వచ్చి ఫోన్ చేసి పడుకో అమ్మా. సరే అమ్మా.
అబ్బా నా పేరేంటి? టైం అవ్వట్లేదేంటి? టైం ఎంత అయిందో? అమ్మయ్య 5 అయింది. లేచి నా సర్టిఫికేట్స్ చూస్తున్నాను. అమ్మా అమ్మా ఏమైందమ్మా? నా సర్టిఫికేట్స్ కనబడడం లేదేంటమ్మా? మొన్న ఇల్లు సర్దినప్పుడు అవి పోయాయనుకుంటమ్మా. అలాగే అమ్మా, నువ్వు బయటకు వెళ్ళి నా పేరేంటో తెలుసుకుని వస్తాను. సరేనమ్మా. నా పేరు మీ అందరిలో ఎవరికైనా తెలుసా? శారదా. శారదా ఏమన్నావు? మళ్ళీ పిలువు. అన్నాను శారదా. ఏమై నా పేరు మర్చిపోయాను ప్రమిళ. అంతమందిని అడిగినా చెప్పలేదు. ఏంటి నువ్వు పేరు మర్చిపోవడం ఏంటి? నువ్వు స్కూల్ ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, డ్రాయింగ్ పోటీలో కూడా నువ్వే ఫస్ట్ కదా. అలాంటిది నీ పేరు ఎలా మర్చిపోయాను? భర్త పిల్లలు ఇల్లాడకడంలో పడి నేనే మర్చిపోయాను. ఇదలకడం జీవితంలో ఒక భాగం కావాలి, కానీ ఇల్లడకడమే జీవితం కాకూడదు. కొంచెం సమయం అయినా నీ కోసం నువ్వు కేటాయించుకో, అప్పుడే జీవితం బాగుంటుంది. సరే ప్రమిళ, ఇంక మీద కొత్త శారదాను చూస్తావు కదా, నా కళల వెనుక ముందు తొలుపుతాను, కొత్త రాగాలు కల్పిస్తాను. ఏంటమ్మా నీ పేరు తెలుసుకున్నావా? తెలుసుకున్నానమ్మా, నా పేరు శారద. నేను ఇంటికి వెళ్తున్నానమ్మా. సరే అమ్మా, జాగ్రత్త. ఏమో నువ్వు లేవు చూడు, ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉందో. అమ్మయ్య నువ్వు వచ్చేసావు, ఇది ఇల్లంతా నువ్వే చూసుకుంటావులే. ఏమో కాదండి, నా పేరు శారద. శారద అని పిలవండి. ఓ శారద. పిల్లలు నా పేరు శారదారా? ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు అవసరం లేదన్నారు, కానీ ఇప్పుడు ఆ చదువు విలువను గుర్తించి చదివిస్తున్నారు. అయితే ఆ చదువు, ఆ ప్రగతి పెళ్లితో ఆగిపోకుండా ప్రతి ఆడపిల్ల తనదైన గుర్తింపును గుర్తించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలనేది ఈ నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకురండి. మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ ని వెనక్కి వెళ్ళిపోకుండా మీ వంతు మీరు కృషి చేస్తారని తలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గివ్ ఎ బిగ్ క్లాప్.
నుంచి తల్లిదండ్రులను కొట్టే స్థాయికి ఎదిగిపోయారు. అలా చేయవద్దు. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. చిన్న పిల్లలకు ఫోన్ ఇవ్వకండి. వారికి బంధాలు అనుబంధాలు అంటే ఏమిటో తెలవాలి. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు